ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ పని చేయాలన్నా మనకు ముఖ్యంగా కాళ్ళు చేతులు బలంగా ఉండాలి. మనం కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు అండి కాళ్ళల్లో కండరాలు బాగా వర్క్ చేస్తాయి, చేతుల్లో కండరాలు వర్క్ చేస్తాయి. అలా చేసినప్పుడు ఆ భాగాల్లో ఉండే సెల్స్ కూడా ఎక్కువ, అందులో ఉండే మైటోకాండ్రియా బాగా యాక్టివేట్ అయ్యి ఎక్కువ ఆక్సిజన్ తీసుకుని పోషకాలు తీసుకుని ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అందుకే అట్లా పర్టికులర్గా చేతులు కాళ్ళల్లో ఇన్స్టెంట్ ఎనర్జీని వచ్చేటట్టు ఉపయోగించే వ్యాయామాలు కొన్ని ఉంటాయి స్పెషల్గా. అలాంటి ఇప్పుడు మీ అందరి కొరకు ఇన్స్టెంట్ ఎనర్జీని అందించడానికి కొన్ని ఎక్సర్సైజులు ఇప్పుడు మనం చూడబోతున్నాం. స్ట్రైట్గా నుంచిన తర్వాత నడుము మీద చేతులు పెట్టుకుని కుడికాల్ని వెనక్కి తీసుకెళ్తాం. అలా పెట్టిన తర్వాత అక్కడి నుంచి పాదాన్ని జరుపుతూ అలా పాదం మూమెంట్ ఒక స్టెప్ వైజ్ అలా వెనక నుంచి ముందుకి ప్రక్కకి అట్లా ఎడమ వైపుకి కుడి పాదాన్ని అట్లా తీసుకెళ్తాం. మళ్ళీ అట్లా సేమ్ బ్యాక్ వచ్చినట్లుగానే మళ్ళీ రివర్స్లో పాదాన్ని తీసుకువెళ్తాం. అట్లా కొన్నిసార్లు ఈ ప్రాక్టీస్ని చేసిన తర్వాత ఈసారి చేతులు అట్లాగే ఉంచేసి ఎడమ కాలు వెనక్కి పెట్టి మళ్ళా మెల్లగా పాదాన్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకొచ్చి ఇటు కుడివైపుకి తీసుకొస్తాం చివరికి. మరి కుడివైపు నుంచి మళ్ళా స్టెప్ వైజ్ బ్యాక్. ఇలా ఒక 5-6 రౌండ్స్ చేస్తాం. ఆ తర్వాత నడుము మీద చేతులు పెట్టుకుని 2 కాళ్ళ మధ్యలో ఒక 2 అడుగులు దూరం వచ్చేటట్టు పెట్టుకుని మోకాళ్ళ మీద మనం కొంత బెండ్ అయ్యి 2 చేతుల్ని చాపేసి భుజాలకు సమాంతరంగా చేతుల్ని అట్లా క్లాక్ వైజ్ తిప్పాలి. చేతులు మొత్తం ఒకే విధంగా గుండ్రంగా తిరగాలి. భుజాల దగ్గర జబ్బల దగ్గర అట్లా ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది అనమాట. క్లాక్ వైజ్ అట్లా తిప్పిన తర్వాత ఒక 5-6 రౌండ్స్ 10 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్ కూడా అట్లా తిప్పాలి. ఇంకో వ్యాయామం ఉంది అట్లాగే. 2 కాళ్ళ మధ్యలో 2-2.5 అడుగులు దూరం పెట్టి నుంచున్నాక కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేసి కిందకి చేతులు నేల వరకు వెళతాయి. అట్లా బెండ్ అయ్యి మళ్ళీ కింద నుంచి పైకి తీసుకెళ్ళి చేతులు 2 ఆనేటట్టు అట్లా తీసుకెళ్తాం. మళ్ళీ పైనుంచి కిందకి నడుమును ముందుకు ఉంచుతూ అట్లా తీసుకెళ్తాం. ఒక నాట్య భంగిమలాగా అలా కంటిన్యూస్గా చేతుల మూమెంట్ని కింద నుంచి పైకి అట్లా తీసుకెళ్తాం. ఇదే విధంగా ఒక 5-6 రౌండ్స్ 10 రౌండ్స్ చేయగలిగితే ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి బాడీకి ఇది ఒక మంచి వ్యాయామం. డాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐబిఎస్ అనేది సమస్య చాలా మందికి ఉంటూ ఉంటుంది, చాలా ఎక్కువ కాలం బాధపెడుతూ ఉంటుంది కదా. మరి ఐబిఎస్ సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చిన వాళ్ళు ఉపశమనం పొందాలన్నా కూడా ఎలాంటి చిట్కాలు ఉపయోగించాలో చెప్తారా? కొన్ని చింతపండు, ఎర్రకారం, నూనె, మసాలాలు ఇవన్నీ ప్రేగుల్ని ఇరిటేట్ చేస్తాయి. వాటి మూమెంట్స్ మోతాదుకి మించి వచ్చి అరిగి అరగకుండానే కిందకి వెళ్ళటం, గడిబిడిగా ఉండటం, పొట్టలో ఎక్కువ నొప్పి రావటం, మోషన్స్ కాస్త ఎక్కువ సార్లు రావటం, వచ్చినట్టు ఫీలింగ్ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వారికి న్యాచురోపతి విధానం ఎంత సింపుల్గా తగ్గిస్తుందో. కుదిరితే ఇలాంటి వారు కాస్త ఒక 5-6 రోజులు 4 రోజులు ఇంట్లోన హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ మనం చెప్పినట్టు చేసి పొట్టకి కాస్త రెస్ట్ ఇవ్వటం మంచిది ఫస్ట్. అక్కడి నుంచి వీళ్ళు తినే ఆహారంలో రోజుకి 3-4 సార్లు తినకుండా 2 సార్లు తినటం చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.